దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. బెంగాల్, యూపీ సహా హిమాచల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు అలర్ట్ గా ఉండాలని హిమాలయ రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో దేశంలోని పలు రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. యూపీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు వారణాసిలోని ప్రధాన ఘాట్లు నీట మునిగాయి. గంగా నది తీరంలోని ఆలయాల దగ్గర వరద నీరు చేరింది. కుండపోత వానలకు మోరదాబాద్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భోలానాథ్ కాలనీని వరద ముంచెత్తింది. ఫ్లడ్ ఎఫెక్ట్తో ముంపు ప్రాంతాల వాసులను తరలించారు. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతాలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్యామ్ బజార్, ఉల్టాడంగా, తాకూరియా, బాల్లిగుంజే, బెహలా, సెక్టార్ 5, సాల్ట్ లేక్, హౌరా సిటీ నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ జిల్లాలైన పురూలియా, జార్గ్రామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బలమైన ఈదురుగాలులకు ఛాన్స్తో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు అధికారులు. ఇక జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానలతో పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. రోడ్లపై భారీగా వరద వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ తో తీవ్ర నష్టం జరిగింది. మోగి విలేజ్ లో ఇళ్లు నేలమట్టం కాక రోడ్లు ధ్వంసమయ్యాయి. బాధితులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు స్తంభించిపోయాయి. ఇప్పటి వరకు 87 మందికి పైగా మృతి చెందగా అనేక మంది గల్లంతయ్యారు. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలకు తీవ్ర నష్టం జరిగింది. మరో 24 గంటలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన భారీ వర్షాలకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జగదల్పూర్, బస్తర్ బార్డర్లోని చిత్రకూట్ జలపాతానికి భారీ వరద నీరు చేరింది. వాటర్ ఫాల్ చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.